జయ శ్రీమన్నారాయణం. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 10లో శ్లోకం 20ని కొంచెం మనం చెప్పుకున్నాం. ఈరోజు కంటిన్యూ చేద్దాం. నాసికే నిరవిద్యతాం దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవహో గుర్వాణో నసి జిఘ్రుక్షత. పిదప పరమ పురుషుడు గంధములను ఆఘ్రాణింపగూరినప్పుడు నాసికా పుటలు శ్వాస ఉత్పన్నమైనవి. ఘ్రాణేంద్రియము మరియు గంధములు మునికిలోకి వచ్చినవి. గంధమును మోసుకొని పో వాయుదేవుడు సైతము ప్రకటమయ్యను. భగవానుడు వాసన చూడగోరినంతనే ఘ్రాణేంద్రియము గంధము వాయుదేవుడు ఘ్రాణము మొదలైనవన్నీ ఏకకాలమున ప్రకటమైనవి. ఆధీనుడగు జీవుడు ఒక కార్యమును ఆరంభించడానికి మునిపే దేవదేవుడు దానంతటినీ కోరికయుండనడి ఉపనిషద్వాక్యము ద్వారా ప్రస్తుత వచనము వేద మంత్రములచే సమర్పింపబడుచున్నది. భగవానుడు చూచినప్పుడే జీవుడు గాంచగలడు. భగవానుడు అగ్రాణించినప్పుడే జీవుడు అగ్రాణింపగలడు. దీని భావమేమనగా జీవుడు ఏ కార్యమును కూడా స్వతంత్రముగా నిర్వహింపజాలడు. దేనినైనను స్వతంత్రముగా చేయగలనని అతడు ఆలోచింపగలడే కానీ నిజమునకు స్వతంత్రముగా వర్తించలేడు. ఆలోచన యందలి ఈ స్వతంత్రత జీవునికి భగవదనుగ్రహం వలనే కలుగుచున్నది. భగవత్కరుణ ద్వారానే అట్టి ఆలోచనకు ఒక రూపం కలుగగలదు. కనుకనే మానవుడు ప్రతిపాదించును, భగవానుడు తీర్చివేయను అనేది సామెత కలిగి ఉన్నది. అనగా ఈ సమస్త వ్యాఖ్యానమంతయు జీవుల పూర్ణముకు పరతంత్రత, దేవదేవుని పూర్ణముకు స్వతంత్రత అనే విషయముపైనే వసగబడి ఉన్నవి. భగవానునితో సమాన స్థాయిలో ఉన్నామని ప్రకటించుకున్న అల్పజ్ఞులు తాము పూర్ణులమని స్వతంత్రులమని తొలుత నిరూపించుకోవలసి ఉన్నది. ఆ పిదపనే భగవానునితో ఏకమని తమ వాదమును వారు ప్రామాణీకరించుకొనవలసి ఉండును. యదాత్మని నిరాలోకమాత్మానం చ దిదృక్షతః నిర్భిన్నే యక్షిణి తస్య జ్యోతిచక్షుర్గుణగ్రహ. ఆ విధముగా సమస్తము అంధకారమునందు నిలిచి ఉన్నప్పుడు భగవానుడు తను మరియు సృజించబడిన సమస్తమును చూడగోరెను. అప్పుడు చక్షువులు ప్రకాశమాన సూర్యదేవుడు దృశ్యశక్తి దృశ్యము ప్రకటితమయ్యను. విశ్వము స్వభావరీత్యానే దట్టముగా అంధకారమై ఉన్నది. కనుకనే అది తమస్సు అని పిలువబడును. అనగా రాత్రి సమయమే విశ్వపు నిజరూపమై ఉన్నది. ఆ సమయమును మనుషుడు తనతో పాటు దేనిని కూడా చూడలేకపోవటే అందులో కారణము. భగవానుడు తన నిర్హేతుక కరుణచే తొలుత తనను దానితో పాటు సృజింపబడిన సమస్తమును చూడగోరెను. ఆ విధముగా సూర్యుడు ప్రకటమయ్యను. సమస్త జీవులకు దృశ్య శక్తి సాధ్యపడెను. దృశ్యం సైతము ప్రకటమయ్యను. దీని భావమేమనగా సూర్యుని సృష్టి పిమ్మటే సమస్త భౌతిక జగము దర్శనీయమయ్యను. తర్వాత
భోజ్యమానస్య ఋషిభిరాత్మానస్తద్ది గురుక్షతః కర్ణౌ చ నిరభిద్యేతాం దిశహస్తో శ్రోత్రం గుణగ్రహ. మహర్షుల యొక్క ఎరుగవలనని కోరిక వృద్ధి చెందుటలో కర్ణములు వినికిడి శక్తి, శ్రవణమునకు అధిష్టాన దేవత, శ్రవణార్థములకు విషయములు ప్రకటమైనవి. మహర్షులు పరమాత్మని గూర్చి వినగోరియుండిరి. భగవద్గీత యందు తెలుపబడినట్లు జ్ఞాన సముపార్జన ద్వారా మనుజుడు దేవదేవుడు శ్రీకృష్ణుని సమస్తమునకు పరమాశ్రయుడు ఎరుగుటకు యత్నించవలెను. జ్ఞానము అనగా కేవలము ప్రకృతి నియమములకు సంబంధించిన జ్ఞానమని కాదు. ఆ నియమములు భగవాను నిర్దేశమును వర్తించున్నట్టివి. శాస్త్రజ్ఞులు ప్రకృతి యందు పనిచేయుచుండవు భౌతిక నియమములను వినుటకు ఉవ్విళ్ళూర్చుందరు. తమకు అత్యంత దూరములో ఇతర లోకములో జరిగే విషయములను వారు రేడియో ద్వారా కానీ దూరదర్శన ద్వారా కానీ వినుటకు కుతూహలపడి ఉండుదురు. కానీ శ్రవణ శక్తి మరియు శ్రవణేంద్రియములు భగవాను గుర్తి వినుట కొరకే భగవానునిచే తమకు వసగబడినవని వారు తప్పగా ఎరుగవలసి ఉన్నది. కానీ ఆ శ్రవణ శక్తి దురదృష్టవశాత్తుగా లౌకిక కలాపములకు వినుట కొరకే వ్యర్థ పరుపుబడుచుండును. మహర్షులు వేదజ్ఞానము ద్వారా మరి ఏ ఇతర నుండియుగాక భగవాను గూర్చి శ్రవణము చేయగోరి ఉండిరి. జ్ఞాన సముపార్జనకు అది ఆరంభమై ఉన్నది. వస్తునో మృదు కాఠిన్య లఘు గురోష్టశీతతాం జిఘ్నక్షతస్త్వజిర్భిన్నా తస్యాం రోమమహీరుహాః తత్ర చాందర్పహీర్వాతస్త్వచ లబ్ధగుణోమృతః. మృదుత్వము, కఠినత్వము, వేడి, శీతలము, బరువులేమి, బరువు వంటి పదార్థపు భౌతిక లక్షణములను గ్రహింపుకోరినప్పుడు అనుభూతి యొక్క పూర్వరంగము చర్మము, చర్మరంధ్రములు, రోమములు, వాని అధిష్టాతలు అంటే వృక్షములు ఉత్పన్నమయ్యను. చర్మపు అంతర్బాహ్యములందు గల వాయువు యొక్క ఆచ్ఛాదనము ద్వారా స్పర్శ అనుభూతమయ్యను. తర్వాత దీనికి భాష్యం ఏమన్నారు? మృదుత్వం వంటి పదార్థపు భౌతిక లక్షణములు ఇంద్రియానుభూతి విషయములై ఉన్నవి. ఈ విధముగా భౌతిక విజ్ఞానము స్పర్శ జ్ఞానమునందరి విషయమై ఉన్నది. ఏదేని పదార్థపు ఉష్ణోగ్రతను చేతిలో తాకుట ద్వారా తెలుసుకొనవచ్చును. అదే రీతిగా ఏదైనా వస్తువు యొక్క బరువును చేతితో పట్టి ఎత్తుల ద్వారా తెలుసుకొనవచ్చును. అనగా దాని గురుత్వమును లేదా లఘుత్వమును అంచనా వేయవచ్చును. చర్మము, చర్మరంధ్రములు, రోమములు మొదలైనవన్నీ స్పర్శ జ్ఞానములతో అన్యోన్యాశ్రితములై ఉన్నవి. చర్మ యొక్క అంతర్బాహ్యములందు చరించు వాయువు సైతము ఇంద్రియానుభూతి విషయమై ఉన్నది. ఈ ఇంద్రియానుభూతి సైతము జ్ఞానమునకు మూలమై ఉన్నది. కనుకనే భౌతిక జ్ఞానము లేదా శరీర సంబంధమైన జ్ఞానము పరమాత్మని జ్ఞానమునకు ఆధీనమై ఉన్నదని ఇచ్చట తెలుపబడినది. పరమాత్మనికి సంబంధించిన జ్ఞానము భౌతిక ప్రపంచ జ్ఞానము సైతము మోసగలదు. కానీ భౌతిక జ్ఞానము మాత్రము పరమాత్మని జ్ఞానమునకు మనుషుని చేర్చజాలదు. అయినను దేహము పైన గల రోములకు మరియు భూమిపై గల తరువులకు నడుము ఒక సన్నిహిత సంబంధము కలదు. తృతీయ స్కందమున త్వచ మన్య వినిర్భిన్నాం వినిశుద్ధిశ్చ మోక్షదీహి తిరుగునట్లు వృక్షములు చర్మమునకు ఆహారము మరియు ఔషధ రూపమున పోషణ కారకములై ఉన్నవి. తర్వాత హస్తౌరురువతుస్తస్య నానాకర్మ చికీర్షయా తయోస్తు బలవానింద్ర
ఆదానముఖయాశ్రయం. పిదప పరమ పురుషుడు నానావిధములకు కర్మను అనుభవింపగోరినప్పుడు 2 హస్తములు వాని నియామక శక్తి స్వర్గమందలి దేవతకు ఇంద్రుడు ప్రకటమయ్యను. దీనితో పాటు హస్తములను మరియు అధిష్టాన దేవతను ఆశ్రయించున్న కర్మలు సైతము అభివ్యక్తములయ్యను. జీవుని ఇంద్రియములు ఏ స్థితి ఎందును ఎన్నడను స్వతంత్రములు కావని ప్రతి అంశమందును మనము గమనించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియాధీనతగా హృషికేశుడు పిలువబడినాడు. అనగా జీవుని ఇంద్రియములు ఆ దేవదేవుని సంకల్పంపైననే అభివ్యక్తములైనవి మరియు ప్రతి ఇంద్రియము ఒకానొక దేవతచే నియంత్రింపబడి ఉండును. జీవులు ఇంద్రియములచే నియంత్రించబడగా ఇంద్రియములు దేవతలచే నియంత్రించబడును. ఇక దేవతలు దేవదేవుని సేవకులై ఉన్నారు. సృష్టి విధానముందలి అమరకి అదియే, అనగా చివరికి అంతయు దేవదేవుడకు శ్రీకృష్ణుని చేతనే నియంత్రించబడును. ప్రకృతికి కానీ లేదా జీవునకు కానీ ఎట్టి స్వతంత్రత లేదు. తాను ఇంద్రియాధీశుడనని ప్రకటించుకును భ్రమిత జీవుడు భగవాను బాహ్యాశక్తి బంధములో ఉన్నట్టివాడే. జీవుడు తన అల్ప అస్తిత్వమునకే మిడిసి పడుచు గర్వించి ఉన్నంతకాలము బాహ్యాశక్తి యొక్క కఠిన నియంత్రణలో ఉన్నట్లుగా పరిణింపబడును. తాను ముక్త పురుషుడనని అతడు ఎంతగా ప్రకటించుకునేనను మాయాబంధం నుండి విముక్తి అనే ప్రశ్నయే ఉదయించదు. గతిం జిగిషతః పాదౌ రుహతేభికామికాం పద్యాం యజ్ఞః స్వయం హావ్యం కర్మభిః క్రియతే నృభిః. తదనంతరము చలనమును నియమింపవలనడి అతని కోరిక కారణమున పాదములు వ్యక్తములయ్యను. పాదముల నుండి విష్ణునామదే అధిష్టాన దేవత ఉద్భవించను. ఈ కర్మను స్వయముగా అతడు వీక్షించుటచే నానావిధ మనుజులు తమ విధియుక్త యజ్ఞమునందు ఉత్సాహముగా నియుక్తులై ఉందురు. ప్రతి మానవుడును తన ప్రత్యేకముకు విద్యుక్త ధర్మమునందు నెలకొని ఉండును. మనుజులు అటు ఇటు పోచుండటను బట్టి ఆ కర్మలు ద్యోతకమగుచుండను. ప్రపంచమందరి పెద్ద పెద్ద నగరములలో ఇది స్పష్టముగా గోచరించును. జనులందరూ అత్యంత అక్కరతో ఒక చోటు నుండి మరొక చోటికి నగరమంతయు చరించుచుందురు. ఈ చలనము నగరములకే పరిమితము కానీ నగరము వెలుపల సైతము లేదా ఒక నగరము నుండి వేరొక నగరములకు వివిధ వాహనముల ద్వారా దర్శనీయమగును. వ్యాపారమునందు ఏమనడి ప్రయోజనార్థము మానవులు భూమిపై కార్లు రైళ్ల ద్వారాను భూగర్భ మార్గం ద్వారాను ఆకాశమునందు విమానం ద్వారాను చరించుతున్నారు. కానీ ఈ చలనములన్నింటి అందరి నిజ ప్రయోజనము సుఖమయ జీవనము కొరకై ధనమును గడించుటే. అట్టి సుఖజీవనము కొరకే శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, ఇంజనీరు, సాంకేతిక నిపుణుడు వంటి వారు వివిధ శాఖల మానవ కర్మలైన నెలకొని ఉన్నారు. కానీ మానవ జీవిత కార్యము సిద్ధింపజేయుటకు కర్మలను ఏ విధంగా ప్రయోజనవంతములు చేయవచ్చునో వారు ఎరుగుకున్నారు. ఈ రహస్యము నిరుగనందున వారి కర్మలన్నీను అతుకులేని ఇంద్రియ భోగలక్ష్యమై వైపునకే గురిపెట్టి ఉండును. తత్కారణమున ఈ కర్మలన్నిటి ద్వారా వారు గహనమగు అంధకార బంధుర ప్రాంతంలోనికి తెలియకుండగానే ప్రవేశించుచున్నారు. బాహ్య శక్తిచే మోహితులైన కారణమున వారు దేవదేవుడు విష్ణువును పూర్తిగా మరచి ఉన్నారు. ఆ విధముగా వారు ప్రస్తుత జన్మము భౌతిక ప్రకృతికి సంబంధించిన స్థితిలో ప్రస్తుతము వ్యక్తమై ఉన్నట్టిది. అత్యధిక ఇంద్రియ భోగమును అనుభవించడం కొరకే ఉన్నదనియు అదే సర్వస్వమనియు భావించి ఉన్నారు. కాబట్టి అట్టి తప్పు అభిప్రాయం ఎవరికి వాంఛిత మనశ్శాంతిని వసగజాలదు. కనుకనే ప్రకృతి వనరుల ఉపయోగము ద్వారా ఎంతటి జ్ఞానాభివృద్ధి పరచనను ప్రస్తుత సమాజమును ఎవ్వరును ఆనందమయులుగా లేరు.
దానిని పొందుటకు రహస్యమేమనగా అడుగడుగున వారు ప్రపంచ శాంతి కొరకు యజ్ఞ నిర్వహణకై యత్నించవలెను. భగవద్గీత 18:45-46 సైతము అదే రహస్యమును ఈ క్రింది శ్లోకములో ఉపదేశించుచున్నది. స్వే స్వే కర్మణ్యవిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తి భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లు పలికెను: కేవలము నిర్ణీతముకు యుక్తియుక్త ధర్మములను నిర్వహించడం ద్వారా మనుషుడు ఏ విధముగా పూర్ణత్వం పడగలడో ఇప్పుడు నా నుండి ఆలకింపుము. దేవదేవుని అర్చించడం ద్వారాను, విష్ణువు కొరకై యజ్ఞం నిర్వహించడం ద్వారాను అతడు అత్యున్నత జీవన పూర్ణత్వమును గడగలడు. ఆ విష్ణువు సర్వవ్యాపకుడై ఉన్నాడు. అతని నియంత్రణ ద్వారానే ప్రతి జీవుడును తన ఇచ్ఛానుసారము వాంఛిత సుఖములను పడేచుండును. జీవితమునందు వివిధములకు ఇష్టములను కలిగి ఉండటందు ఎట్టి హానియు లేదు. ప్రతి మానవుడును వివిధ కర్మల ద్వారా తన జీవన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నటకు కొద్దిపాటి స్వతంత్రతను కలిగి ఉండటే అందులో కారణము. కానీ ప్రతి ఒక్కడు తన జీవితమునందు చక్కగా తెలుసుకోవలసిన విషయం ఏమనగా తానెన్నడూను పూర్ణముగా స్వతంత్రుడు కాడు. అతడు నేక్కముగా భగవానుని అతని వివిధ ప్రతినిధుల నియంత్రణ ముందు ఉన్నట్టు వాడే. ఈ విషయము నెరిగిన మనుషుడు తన కర్మ మరియు శ్రమ ఫలితము ద్వారా దేవదేవుని తప్పక సేవించవలెను. ఆ కార్యమును అతడు విష్ణు భగవానుని దివ్యముకు ప్రేమపూర్వక సేవ యందు నిష్ఠాతులైన ప్రామాణికులు ఉపదేశించిన రీతి కావింపవలెను. జీవితమునందలెట్టి విద్యుక్త ధర్మములను నిర్వహించుటకు పాదము దేహమందలి అతి ముఖ్య అంగమై ఉన్నది. చరణ సమయమున మనుషుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు చరింపగలుగుటే అందులో కారణము. కనుకనే భగవానుడు యజ్ఞ నిర్వహణకై ఉద్దేశింపబడిన మానవుల యొక్క పాదములపై ప్రత్యేక నియంత్రణను కలిగి ఉన్నాడు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.